అత్తగారి ఆంతర్యం. ఈ కథను రచించిన వారు ఆదుర్తి బాలగారు. ఈ కథ 2009 జూలైలో ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ప్రచురితమైంది. రమణమ్మ గారిల్లు ఆ రోజు సందడిగా ఉంది. రోజు కన్నా పెందరాళే లేచి స్నానం చేసి దేవుడి పూజ చేసుకుంది రమణమ్మ. పూజ అయ్యాక మడిచీర మార్చి మంచి జరీచీర కట్టుకుని వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్ద కోడలు సువర్చల దగ్గరికెళ్ళింది రమణమ్మ. ఇదిగో అమ్మాయి, ఉప్మాలో జీడిపప్పు ఎక్కువేయి. నీ మరిదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం. నీ తోటి కోడలకి పెరుగువడలంటే ప్రాణం కనుక ముందర ఆ రెండు చేసేయి, టిఫిన్కి పనికొస్తాయి. మధ్యాహ్నం భోజనంలోకి మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి చెయ్యి. బంగాళదుంప ఫ్రై చేసి ముక్కల పులుసు పెట్టు. అన్నం కాస్త ఎక్కువ వండితే కొంత పులిహారకి పనికొస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది రమణమ్మ. ఇంత హడావిటికి కారణం ఆ రోజు ఆమె చిన్న కొడుకు కోడలు చెన్నై నుండి వస్తున్నారు. మరి ఇద్దరివి పెద్ద హోదాగల ఉద్యోగాలే. అందుకే ఈ ప్రత్యేక మర్యాదలు. ఇంత బండచాకిరీ చెయ్యడానికి మనసులో విసుగ్గానే ఉన్నా అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా పనిచేసుకుపోతోంది సువర్చల. ఎంత పని చేసినా గుర్తింప ఏమన్నానా? ఈ ఇంట్లో తనొక అన్పెయిడ్ సర్వెంట్. ఏడాది పొడుగునా రిపేర్స్ రాకుండా పనిచేసుకుపోయే ఓ యంత్రం నిర్లిప్తంగా అనుకుంది సువర్చల. అసలు చిన్న కొడుకు ప్రదీపు, చిన్న కోడలు ఉమా వస్తున్నారంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అత్తగారికి. అవును మరి, చిన్న కోడలు ఊరికే రాదుగా. వస్తూ వస్తూ అత్తగారికి చీరలు తెస్తుంది, పళ్ళు స్వీట్లు తెస్తుంది. అత్తయ్య, మీ ఒంట్లో బాగుంటోందా? పెద్ద వయసు కదా, వేళకి మంచి ఆహారం తినాలి, మీరు పళ్ళరసాలు తాగాలి అంటూ పక్కనే కూర్చుని తియ్యటి కబుర్లు చెబుతుంది. చిన్న కొడుకు కూడా వెళ్లేటప్పుడు వాళ్ళమ్మ చేతిలో 4,000 5,000 పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అంటాడు. ఆవిడ ఆ డబ్బంతా పెట్టెలో పెట్టి తాళం వేసేస్తుంది. అందులోంచి ₹1 కూడా బయటకు తీయదు. పోనీ ఇక్కడే ఉంటోంది కాబట్టి తన దగ్గరున్న డబ్బులో కాస్త తీసి ఇంటి ఖర్చులకి వాడొచ్చు కదా అనిపిస్తుంది సువర్చలకి. పోనీ అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తోంది కదా చిన్న కోడలు, ఈవిడ వెళ్ళి అక్కడ కొన్నాళ్లు ఉంటానంటుందేమో అనుకుంటుంది సువర్చల. ఈవిడ పొరపాటును కూడా చిన్న కోడల దగ్గరికి ఎడతాన్నే అందు. వాళ్ళు రమ్మన్రు. పైగా అందుకో అందమైన కారణం కూడా చెబుతారు. మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండడం కష్టం. ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామన్నా భాష సమస్య కదా. పోనీ కొన్నాళ్లు సెలవు పెడదామన్నా మీకు తెలియందేముంది? అంత హోదాగల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికి సెలవులు ఇవ్వరాయే. ఏం చేస్తాం, అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం లేకపోయింది అంటూ బాధ నటిస్తుంది ఉమా. అవన్నీ నాలిక చివరి నుంచి వచ్చిన మాటలేనని సువర్చలకి తెలుసు. రమణమ్మకి తెలుసుగాని బయటపడదు. నవ్వేసి ఊరుకుంటుంది. ఉద్యోగం మనిషికి సామాజిక హోదా ఇస్తుంది. మగవాడు ఉద్యోగం చేసి సంపాదించడం తరాల నుంచి ఉన్నదే గనక ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే బంధువర్గాల్లో ఆమెను ప్రత్యేకంగానే చూస్తారు. తన అత్తగారు అందుకు మినహాయింపు కాదు. అందుకే తన చిన్న కోడలి గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకుంది సువర్చల. సువర్చల ఆలోచనలు ఇలా సాగిపోతుండగానే ఇంటి ముందర ఆటో ఆగింది. అందులోంచి అట్టహాసంగా దిగారు ప్రదీప్, ఉమా. హడావిడి పడుతూ జరీచీర సరిచేసుకుంటూ ఎదురెళ్ళింది రమణమ్మ వారిని ఆహ్వానించడానికి. వస్తూనే అత్తగారి కాళ్ళకి దండం పెట్టింది ఉమా. 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో వర్ధిల్లమ్మా, కోడల్ని లేవనెత్తుతూ అన్నది రమణమ్మ. బాబోయ్, పిల్ల పాపలు అనకండి అత్తయ్య, అంతమందిని కనే టైం లేదు. పాపో బాబో ఒకరు చాలు మాకు నవ్వేస్తూ అన్నది ఉమా. నిజమే లేమ్మా, ఏదో అలవాటుగా అనేశాను. పెద్ద ఉద్యోగస్తురాలివి మరి, సరిగా తినడానికే టైం ఉండదు, ఇంక పిల్లల్ని కనిపెంచడం అంటే మాటలా అన్నది రమణమ్మ. మరిదికి తోటికోడలికి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీ అయిపోయింది సువర్చల. టిఫిన్లు తినడం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చుని అత్తగారికి తను తెచ్చిన చీరలు చూపించింది ఉమా. వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కోడల్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తోంది రమణమ్మ. వంటగదిలో పనిచేసుకుంటున్న సువర్చలకి హాల్లోంచి
తోటికోడలు చెప్పే కబుర్లన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ వర్ణించి చెప్తోంది. ఆమె కబుర్ల నిండా అతిశయోక్తులే. తినడానికి వండడానికి టైం లేదన్నట్టు చెబుతోంది. తోటికోడలు వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది సువర్చల. అసలు తన మరిది ఒక్కడి జీతంతోనే సౌకర్యంగా బతకొచ్చు. అప్పుడు ఈ టెన్షన్ లేకుండా ఉండవచ్చుగా. ఉమ కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరమేమిటి? వస్తు వినిమయం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. వస్తువులు అవసరాలు తీర్చడంతో పాటు కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు. మామూలు ఫోను ఉంటే చాలదు, అందులో FM రేడియో, MP3 వీడియో కెమెరా కూడా ఉండాలి. మామూలు టీవీ ఉంటే కుదరదు, ఫ్లాట్ టీవీనో LCD టీవీనో కావాలి. డబల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్లు కావాలి. ఒకప్పటి ఇళ్లకి సిమెంట్ ఫ్లోరింగో నాపరాయో పరుచుకునేవాళ్ళు. ఇప్పుడు అది పనికిరాదు. చలువరాయి, మొజాయిక్ ఫ్లోరింగ్లు, గోడలకు ఆల్టెక్ పెయింట్లు కావాలి. అవసరాన్ని తీరుస్తూనే హంగులు కూడా కావాలిప్పుడు. ఇవన్నీ కావాలంటే డబ్బుండాలి. ఒకరి సంపాదనతో ఇన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరూ ఉద్యోగం చేయాలి. ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప. తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవడానికి ఉద్యోగం చేసి తీరాలి. పైగా ఉమలాటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్. సువర్చల ఆలోచనలు ఇలా సాగిపోతూనే ఉన్నాయి. అమ్మా, పిన్ని చూడు నాకేం తెచ్చిందో అంటూ ఉమ తెచ్చిన బట్టలు, బొమ్మలు సువర్చలకి చూపిస్తూ మురిసిపోతున్నారు సువర్చల పిల్లలు రమ్య, దివ్య. ప్రదీప్, ఉమ ఉన్న 4 రోజులు సినిమాలు, షికార్లు, షాపింగులు, వంట పని, ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది సువర్చలకి. ఆ రోజు మరిది వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. వంట పూర్తి చేసి ప్రదీప్, ఉమ ట్రైన్లో తినడానికని చపాతీలు, కూర తయారు చేసి ప్యాక్ చేసింది సువర్చల. ఆ ప్యాకింగ్లన్నీ వాళ్ల బ్యాగుల్లో సర్దమని ఇవ్వడానికి వెడుతున్న సువర్చలకి బెడ్రూమ్లో నుండి అత్తగారి మాటలు వినిపించాయి. ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదురా అబ్బాయి, డాక్టర్ దగ్గరికి వెడదామంటే బోల్డ్ అన్ని టెస్టులు చేసి స్కానింగు, ఎక్స్రే అంటాడు. మందులకి, టెస్టులకి, డాక్టర్ ఫీజులకి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. నీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి. వాడి జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుంది. ఈ ఖర్చులన్నీ తట్టుకోవడం వాడి వల్ల అవుతుందా? నువ్వు 10,000 అయినా సర్దితే డాక్టర్కి చూపించుకుందాం అనుకుంటున్నాను అంటోంది రమణమ్మ. అలాగేనమ్మా, ఈ 10,000 ఉంచుకో, మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు ప్రదీప్. కొడుకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టెలో పెట్టి తాళం వేసుకుంది రమణమ్మ. వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో వంక పెట్టి డబ్బులు గుంజుతోంది. అదంతా మూటగట్టి దాచుకుంటుంది. ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చి ఏమిటో అనిపించింది సువర్చలకి. ఆటో పిలుచుకొచ్చాడు సువర్చల భర్త సుబ్రహ్మణ్యం. వెళ్లబోతూ ఎప్పటిలాగానే అత్త కాళ్ళకి దండం పెట్టింది ఉమ. కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో గొలుసు తీసి కోడలు చేతిలో పెట్టింది రమణమ్మ. గొలుసు చూడగానే ఉమ కళ్ళు మెరిశాయి. పైకి మాత్రం ఇప్పుడెందుకు అత్తయ్యా అంది మొహమాట పడుతున్నట్టుగా. నీకు కాదులేవే, పుట్టబోయే నా మనవడికిలే అన్నది రమణమ్మ. ఇదంతా చూస్తున్న సువర్చల ముఖం మాడిపోయింది. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులు. అనుక్షణం బామ్మ బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకు తిరిగే తన పిల్లలకి మొండి చేయి. ఆ ఇచ్చేదేదో తన పిల్లలకి ఇవ్వచ్చుగా. ఇక్కడుండి తన చేత చాకిరీ చేయించుకుంటోంది. బహుమతులు, ప్రశంసలు వాళ్ళకి. అంతే, డబ్బు మహిమ. తన భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఓ మహారాణిలా చూసేదేమో. అంతా తన కర్మ. లోపలే ఉడికిపోయింది సువర్చల. ఆ రోజు నుంచి అత్తగారితో ముభావంగా ఉండడం మొదలుపెట్టింది. చీటికి మాటికి విసుక్కోవడం కూడా చేస్తోంది. ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒంట్లో బాగోలేక ఆఫీసుకు సెలవు పెట్టాడు. ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండడం లేదు అంటున్నారు కదా, ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అన్నది సువర్చల. నెలాఖరు కదే, డబ్బులెక్కడుంటాయి విసుగ్గా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇది మరీ బాగుంది. ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏమిటి? మీ దగ్గర లేకపోతే మీ అమ్మని అడిగి తీసుకోండి. మొన్న మీ తమ్ముణ్ణి అడిగి 10,000 తీసుకుంది. మీరడిగితే కాదందు అత్తగారికి వినిపించేటట్టు అన్నది సువర్చల. మెల్లిగా మాట్లాడవే, అమ్మ వింటే బావుండదు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎందుకు బాగుండదు? ఇన్నాళ్ళు ఆవిడికి చాకిరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా? అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది? గట్టిగానే అన్నది సువర్చల. అంతా విన్న రమణమ్మ
నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి. నుదుటి మీద చెయ్యి వేసి, ఏరా ఒంట్లో ఎలా ఉంది అన్నది ఆప్యాయంగా. ఏం లేదమ్మా, సీజన్ మారిందిగా, కాస్త జ్వరం వచ్చినట్టు అనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం. సువర్చల ఊరుకోలేదు. అదేం కాదత్తయ్యా, ఆయనకి తరచూ జ్వరం వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెడదామంటే నెలాఖరు రోజులు కదా, డబ్బెలాగా అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అడిగి తీసుకోమంటున్నాను అన్నది. ఇది మామూలు జ్వరమే లేవే, భయపడకు. నా దగ్గర డబ్బు ఉన్నా అది ఖర్చు పెట్టడం కుదరదు ఖచ్చితంగా అన్నది రమణమ్మ. ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయింది సువర్చల. అవునులేండి, ఆ డబ్బు మాకెందుకు ఇస్తారు? అదంతా మూటకట్టి మీ చిన్న కోడలికి ఏ వడ్డాణమో కాసుల పేరో చేయించి ఇస్తారు. ఎంతైనా వాళ్ళంటే అభిమానం మీకు. అందుకేగా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మెళ్ళో గొలుసు తీసి మరీ ఇచ్చారు. నాకు 2 ఆడపిల్లలున్నారు. మా పరిస్థితి ఏంటో తెలుసు మీకు. అయినా అన్నీ తెలిసి అంతా వాళ్ళకే కట్టబెట్టాలని చూస్తున్నారు. చాకరీ చేయడానికి మాత్రం నేను పనికొస్తాను. మనసులో ఉన్న ఉక్రోషాన్ని అంతా బయటపెట్టింది సువర్చల. అంతా విన్న రమణమ్మ ప్రశాంతంగా నవ్వింది. ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా రమణమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది. కానీ ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయడం మొదలుపెట్టింది. నడుం వంగిపోయినా చీపురు పట్టుకుని వాకిలి చిమ్మేది. పనమ్మాయి రానప్పుడు గిన్నెలు కడిగేది. ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తుంటే సువర్చల మనసు చివుక్కుమనేది. వెళ్ళి ఆవిడ చేసే పని ఆపాలనిపించేది. కానీ ఏదో అహం అడ్డొచ్చి బింకంగా ఊరుకునేది. ఆ రోజు రమణమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. బంధువులు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు. మరిది తోటికోడలు కూడా వచ్చారు. ఆవిడ్ని చూడ్డానికి అందరూ హాస్పిటల్కి వెళ్లారు. పని ఉండడంతో సువర్చల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మ నిన్ను చూడాలంటోంది, త్వరగా బయలుదేరిరా. భర్త సుబ్రహ్మణ్యం ఫోన్ చేయడంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి బయలుదేరింది సువర్చల. ఆటోలో కూర్చున్న సువర్చలకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది. పెద్దావిడ అని కూడా చూడకుండా ఎన్నెన్ని మాటలంది తను. ఎంతసేపు తను ఆవిడకేదో చాకరీ చేశానని అనుకుందే కానీ ఆవిడ తమ ఇంట్లో ఉండడం వల్ల తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించలేదు తను. రోజు రాత్రి భోజనాలు అవగానే బామ్మకి ఇరుపక్కలా పడుకుని ఆవిడ చెప్పే కథలు వినడానికి రెడీ అయిపోతారు తన 2 పిల్లలు. తాను తన భర్త ఎప్పుడైనా సినిమాకి వెడితే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలిపెడుతుంది తను. తనకు గాని తన భర్తకు గాని ఏ సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి పరిష్కారం చెప్పేది. తామందరికీ పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసులుతుంటే ఆ నిండుతనమే వేరు. డబ్బు పోయినా సంపాదించుకోగలం, మనిషిని మమతని సంపాదించుకోలేం. భగవంతుడా, నా తప్పు క్షమించు, ఆవిడని క్షేమంగా ఇంటికి చేర్చు. దారి పొడుగునా దేవుణ్ణి ప్రార్థించింది సువర్చల. అమ్మయ్య, వచ్చావా? అమ్మ నిన్నే కలవరిస్తోంది, త్వరగా పద. హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే గబగబా ఎదురొచ్చి సువర్చలతో అన్నాడు సుబ్రహ్మణ్యం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అత్తగారిని చూడగానే సువర్చల దుఃఖం ఆపుకోలేకపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఏదేదో అనేశాను. అయినా అది మీ డబ్బు, మీ ఇష్టం. అడిగే హక్కు కానీ అధికారం కానీ లేదు నాకు. మీరు కావాలి నాకు. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అదే 10,000. దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అన్నది సువర్చల. రమణమ్మ ముఖంలో ప్రశాంతతతో కూడిన నవ్వు మెరిసింది. పిచ్చిదానా, నీ మనసు నాకు తెలియదేంటే? ఆ మాటకొస్తే ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లికి కాక మరెవరికి తెలుస్తుంది? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అందరి మనస్తత్వం ఒకలా ఉండదు. నీ భర్త అమాయకుడు, నీ మరిది గడుసు, వాడికి తగ్గ భార్యే ఉమ కూడా. వాడికెలాగూ నన్ను తీసుకెళ్ళి వాళ్ళింట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. 2 ఉద్యోగం చేస్తున్నాం. అమ్మ ఒక్కర్తి ఇంట్లో ఉండలేదనే చెప్తాడు పైకి. అంత ఒక్కర్తిని ఉండలేకపోవడానికి నేనేమీ మంచం పట్టలేదుగా. ఇప్పుడే కాదు, వాడెప్పుడూ నన్ను వాళ్ళింటికి పిలవలేదు. వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు వస్తానని కాబోలు. నన్ను చూడకపోతే పోనీ, కనీసం డబ్బైనా ఇవ్వాలి కదా. తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి. కోడలి అనుమతి లేందే వాడు నాకు 10 రూపాయలు కూడా ఇవ్వలేడని తెలుసు. అందుకే కోడల్ని మంచి చేసుకోక తప్పలేదు నాకు. ఉమని పొగడ్డం,
అదొచ్చినప్పుడు కాస్త హడావిడి చేయడం అందులో భాగమే. డాక్టర్ ఖర్చులకని మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళ చదువుకో పెళ్లికో పనికొస్తాయి. ఇంక ఉమ్మకి బంగారం గొలుసు ఎందుకిచ్చానని కదా నీ సందేహం. పేరుకి బంగారు గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ, రాగి పాళ్ళు ఎక్కువ. ఎప్పటిదో నా బంగారు నెక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని కంసాలికిస్తే ఆ వెధవ ఆ బంగారం అంతా కొట్టేసి రాగి కలిపి గొలుసు చేశాడు. అందుకే అది ఉమకి ఇచ్చేశాను. పరిస్థితిలో మారుతున్న కాలము పిల్లల్ని మార్చేస్తున్నాయి. వాళ్ళని బట్టి మేము తెలివి తెచ్చుకోవాలిగా. పిచ్చి మొహమా, ఇప్పుడు అర్థమైందా నా గురించి? ఇంక నీ అపోహలు పోయినట్టేనా? ఆప్యాయంగా కోడలు తలనిమురుతూ అన్నది రమణమ్మ. మంచు తెరలు వీడి ఉషోదయమైనట్టు ఆనందంగా తల ఊపింది సువర్చల. కథ సమాప్తం.